10,000 శ్రీవాణి టికెట్ దర్శనం, 10 లక్షల విరాళాల దాతల దర్శనంలో వ్యత్యాసం. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ 10,500 చెల్లించిన శ్రీవాణి దాతలకు కులశేఖర పడి వరకు దర్శనం కల్పిస్తున్నారని వ్యాఖ్య. 10 లక్షలు అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చిన దాతలకు లఘు దర్శనం మాత్రమే కల్పిస్తున్నారని ఆవేదన. ఈ విధానంపై భక్తుల్లో తీవ్ర చర్చ జరుగుతోందని వ్యాఖ్య. భారీ విరాళాలు ఇచ్చే దాతల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందన్న గిరిధర్. శ్రీవాణి టికెట్ల ద్వారా రోజుకు సుమారు 1,500 మంది దర్శనం పొందుతున్నారని వెల్లడి. 10 లక్షలు అంతకంటే ఎక్కువ విరాళాలు ఇచ్చే దాతలు రోజుకు 200 నుంచి 300 మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్న గిరిధర్. దాతలందరినీ టీటీడీ సమానంగా చూడాలి. తాను కూడా ఇప్పటి వరకు టీటీడీకి 50 లక్షల వరకు విరాళాలు అందించానని వ్యాఖ్య. శ్రీవాణి దాతలకు కల్పిస్తున్న కులశేఖర పడి దర్శనాన్ని భారీ విరాళం అందిస్తున్న దాతలకు కూడా కల్పించాలని డిమాండ్. లేకపోతే టీటీడీకి విరాళాలు ఇచ్చే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉందని హెచ్చరిక. విరాళాల పరిమాణం కాకుండా దాతలందరికీ సమాన గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి. దర్శన విధానాలపై టీటీడీ పునరాలోచన చేయాలని సూచన. దాతల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థన. ఓం నమో వెంకటేశాయ. శ్రీవాణి టికెట్లు 10,000 రూపాయల టికెట్లకి 10 లక్షల రూపాయల విరాళాలు ఇచ్చిన దాతలకి 10,000 రూపాయలు కూడా శ్రీవాణి టికెట్లు కూడా విరాళమే ట్రస్ట్కి. ఇది వివిధ ట్రస్టులకు ఇచ్చిన దానికి దర్శన విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. సో అందరూ వెంకటేశ్వర స్వామి ముందు సమానమే, కానీ విరాళం ఇచ్చిన దాతల్ని ప్రత్యేకంగా చూడటంలో తప్పులేదు. కానీ 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారని నేను కూడా ఇటీవల దర్శనానికి పోయినప్పుడు 10 లక్షలు నేను 5 సార్లు ఇప్పటికి 10 లక్షల రూపాయల లెక్కన భగవంతునికి సమర్పించుకోవడం జరిగింది. సో అక్కడ ఒక చర్చ నడిచింది. ఏంటంటే 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఇన్సైడ్ కులశేఖర పడి వరకు దర్శనాన్ని అలౌ చేస్తున్నారు. 10 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళని లఘు దర్శనం అరేంజ్ చేసి అక్కడే తిప్పేస్తున్నారు. ఈ 10 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు డైలీ 250 నుంచి 300 మధ్యలోనే ఉంటారు. బట్ ఈ శ్రీవాణి టికెట్లు ఇచ్చిన వాళ్ళు మాత్రం 1,500 మందికి ఇస్తున్నారు. సో ఇప్పుడు కొద్దిగా రష్ ఎక్కువైందని చెప్పి ఈ క్రౌడ్ మేనేజ్మెంట్లో ఇక్కడ 10 లక్షల రూపాయల వాళ్ళని లఘు ఇస్తున్నామని ఎవరో చెప్పడం జరిగింది. సో 10 లక్షల రూపాయల వాళ్ళకి లఘు ఇచ్చినప్పుడు 10,000 రూపాయల వారికి మాత్రం ప్రోటోకాల్ దర్శనం లాగా ఇవ్వడము ఎంతవరకు సమంజసము అని వాళ్ళు అంటున్నారు. మనం 10 లక్షలు ఇచ్చేదానికన్నా 10,000 రూపాయలు ఇస్తే చాలు కదా, మనం డైరెక్ట్గా దగ్గరకు కూడా వెళ్ళొచ్చు అనే ఒక చర్చ జరిగింది. ఇది టీటీడీ వారు గమనించగలరని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇట్లా విరాళం ఇచ్చిన దాతలు పూర్వం నుంచి కూడా కృష్ణదేవరాయల హయాం నుంచి అంతంత పెద్ద దాతలు కాకపోయినా 10 లక్షలైనా 10,000 అయినా 1,00,000 రూపాయలైనా కూడా సమానమే కాదనలేదు. కానీ 10 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళని కొద్దిగా డిగ్రేడ్ చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఈ విషయంలో ఇది గమనించగలరు సార్. లేదు క్రౌడ్ మేనేజ్మెంట్ ఎస్ విల్ కోఆపరేట్. 10 లక్షల రూపాయలు లగ్ ఇచ్చినప్పుడు ఈ 10,000 రూపాయల వాళ్ళు కూడా లగే ఇవ్వండి, లేదా ఆన్లైన్ కోటా తగ్గించండి. ఆ రోజుకి ఇచ్చేది ముందే అనౌన్స్ చేసేయండి. ఒక 3-4 డేస్ ముందు అనౌన్స్ చేసేసి మేము ఈ కరెంట్ కోటా ఆన్లైన్ కోటా తగ్గించేస్తాం. ఎందుకంటే మనకి భగవంతునికి ఏదో ఆదాయ వనరుగా శ్రీవాణి టికెట్లు తయారవకూడదని నా ఉద్దేశము. సో అందరూ సమానమే, కానీ ఈరోజు ఇస్తున్నారు, అది క్లిక్ అవుతుంది. పురాతన ఆలయాలు కొత్తగా ఆలయాలు కడతారు, ఇవన్నీ మంచిదే. కానీ ఇటువంటి క్రౌడ్ అప్పుడు దాన్ని తగ్గించాలని చెప్పి నా సూచనని టీటీడీ వారు సహృదయంతో గమనించగలరని చెప్పి ఆశిస్తున్నాను.